ప్రముఖ ఆర్ఎస్ఎస్ నాయకుడు శంకర్రావు తత్వాడి మార్చి 12 రాత్రి అనారోగ్యంతో కాలం చేశారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. 1993లో జన్మించిన శంకర్రావు తన మొత్తం జీవితాన్ని ఆర్ఎస్ఎస్ కి అంకితం చేసి ఆర్ఎస్ఎస్ ఘనతను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. ఆర్ఎస్ఎస్ విధి విధానాలను ప్రజలకు చాటి చెప్పడంలో తనదైన ముద్ర వేశారు. విశ్వ విభాగ్ మాజీ సంయోజక అయిన తత్వాడి 92 సంవత్సరాల వయసులో మరణించారు. ఈ విషయం తెలిసిన ప్రముఖ నాయకులు అలానే బీబీసీ ఆన్ టీవీ కూడా సంతాపం తెలిపారు. డాక్టర్ తత్వాడి నాగపూర్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి కెమిస్ట్రీలో ఎంఎస్సీ పట్టా పొందారు. ఆ తరువాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో డాక్టరల్ అధ్యయనాలను కొనసాగించారు. తన విద్యా నైపుణ్యాన్ని మరింత పెంచుకుంటూ 1960 మధ్యలో యునైటెడ్ స్టేట్స్లో ఆస్టిన్లోని టెక్సాస్ యూనివర్సిటీ, కాన్సస్ యూనివర్సిటీలలో పోస్ట్ డాక్టరల్ పూర్తి చేసి బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. చిన్నప్పటి నుండి ఆర్ఎస్ఎస్లో చేరాలనే పట్టుదల ఉండడంతో 1992లో ఆయన ముందస్తు పదవి విరమణ చేశారు. తత్వాడి యుఎస్ఏలో హిందూ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. తరువాత కొంతకాలం అక్కడ విస్తారక్గా కూడా పనిచేశారు. 1989లో ఆయన అధికారికంగా యూకేకి ప్రచారక్గా నియమించబడ్డారు. అక్కడ ఆయన 2011 వరకు అవిశ్రాంతంగా సేవలందించారు. శంకర్రావు 1993లో విశ్వ విభాగ్ సంయోజక్గా బాధ్యతలు స్వీకరించారు. 60కి పైగా దేశాలలో పర్యటించారు. విశ్వసంఘ్ శిక్ష వర్గ్, విశ్వసంఘ్ శిబిర్, మిల్టన్ కీన్స్లో హిందూ సంఘం మరియు యూకేలో హిందూ మార్తాన్ వంటి ప్రధాన కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆయన నాయకత్వంలో భారతదేశం వెలుపల కార్యకలాపాలు అన్ని ఖండాలలో గణనీయంగా విస్తరించాయి. తత్వాడి 2011 నుండి నాగపూర్లోని మహాల్ కార్యాలయంలోని డాక్టర్ హెడ్గేవర్ భవన్లో నివాసం ఉండేవారు. గత కొన్ని నెలలుగా ఆయనకు ఆరోగ్యం క్షీణించటంతో ఆయన మహాల్ కార్యాలయంలో తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన భౌతిక కాయాన్ని నాగపూర్ ఎయిమ్స్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ నాయకుడు శంకర్రావు మరణం చాలా బాధాకరమని, భారతదేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషికి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మంత్రి నితిన్ గడ్కరీలు నివాళులు అర్పించారు.